జై పట్టాభి సీతారామస్వామికి జై. మేము చిన్న పిల్లోళ్ళము సార్. అప్పుడు పవిత్రంగా జరుగుతున్నది దేవస్థానము. చెప్పుకోదగినంత కాదు, ఇంత అంత కాకుండా జరుగుతున్నది. ఇక్కడ నారాయణ స్వామి అని ఒక శాస్త్రం ఉన్నది. ఆ నారాయణ స్వామి కాడ ఎట జరుగుతున్నదో అట్టనే జరుగుతున్నది బ్రహ్మాండంగా. సరిగా తర్వాత పిచ్చిరెడ్డి బాగా డెవలప్ చేసిన తర్వాత కొన్ని రోజులకు ఆయన చనిపోయాడు. ఆ చనిపోతేనే ఇది మళ్ళా శిథిలాస్థానికి వచ్చింది. ఆ శిథిలాస్థానికి వచ్చిన తరువాత ఇంకా మేము అంతా ఎంతో ఈ పిల్లోలము పోనా వాళ్ళు అందరూ కృషి చేసి దేవాలయం కట్టించాము సార్. అది బాగా పట్టుదలగానే కట్టించాము, పట్టుదలగానే చేసాము. అయితే తర్వాత మళ్ళా కొన్ని రోజులకు మళ్ళా శిథిలాస్థం లేకొచ్చారు సార్. శిథిలాస్థం లేకొచ్చిన తర్వాత మన రామరెడ్డి గారని ఆయన రావడము, ఆ పునరుద్ధరణ నక్షత్రానికి చేయను వచ్చిండ్రు. మనకు కూడా తెలియదు. మేము సిఎస్పురంలో ఉంటాము. సిఎస్పురంలో ఉండి వీళ్ళు వచ్చినారని ఏరే అతని వెంకటేశ్వర రెడ్డి అని ఫోన్ చేశాడు. సరే ఫోన్ చేస్తే పోయి వద్దాము, వాళ్ళు ఇంటి కులభక్తులు కదా అని. అంటే ఈయన కాడికి ముందు ఆయన బాగా తెలుసు మాకు, రామచంద్రారెడ్డి అని. ఈయనైతే తెలుదు, అసలు వచ్చేదాకా కూడా తెలుదు. వీడికి వచ్చినానికి చూడడం తప్ప తెలుదు. ఆ తర్వాత వీడికి వచ్చినాక అన్ని మాట్లాడి ఆయన అభిషేకం చేసేదాకుండి మేము ఏం సార్ మరి మీరు తిరుపతిలో చేస్తారంట కదా, మీ బాబాయ్ గారు చెప్పారు. సరే అదే విధంగా తిరుపతిలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాకు ధూపదీపన అయ్యడానికి ఏదైనా సాయం చేయండి అని అడిగాము. అప్పుడు నాకెవరు తెలియరబ్బా, నేను ఎవరిని పట్టించుకోను అది ఇది అని సార్ అన్నాడు. సరే తర్వాత మేమేమనుకున్నామంటే ఆయనే ఉండి ఒక పిటిషన్ రాయండి చూద్దాము అని చెప్పాడు. ఆ పిటిషన్ రాయించిండు. తర్వాత పిటిషన్ రాయించిన తర్వాత మళ్ళా ఒక 10-15 రోజులు 20 రోజులకు మాకేది ఇన్ఫర్మేషన్ రాలేదు. సరే నేనే ఫోన్ చేసిన, ఏం సార్ ఎక్కడ ఉండాలంటే తిరుపతిలో ఉన్నాను అన్నాడు. ఇదేమన్నా మనకు గుడిది మాట్లాడినవా, మాకు ఆతుత్తిరంగా ఉంది మాట్లాడినవా అని చెప్పాము. చెబితే ఈడ మాట్లాడేది లేదు, ఈడెవరు ఇచ్చేవాళ్ళు అంత అవపడలేదులే, ఈడ జరగదులే తిరుపతి రెడ్డి అది అన్నాడు. సరే ఇంకా దానికి మనం ఇసుకేయడం కూడా బాగాలేదు అని మళ్ళా 10 రోజులు ఉన్నాక మళ్ళీ ఫోన్ చేస్తే కమిటీ ఫారం చేద్దాము, కమిటీ ఫారం చేస్తే దాని మాటలు మాట్లాడదాము, ఇప్పుడు ఎందుకు వాళ్ళు కమిటీ ఫారం చేయమన్నారు అన్నారు. ఆ కమిటీ ఫారం చేసేటప్పుడు మళ్ళీ మాట్లాడితే అది కూడా ఎండోమెంట్లో, అంటే ఎండోమెంట్లో మా అబ్బాయి ఒక అబ్బాయి గోపాల్ రెడ్డి అని ఎండోమెంట్లో నారాయణ స్వామి కాడ పని చేస్తున్నాడు. అప్పుడు మాకు ఈ దేవుడు అంటే బాగా ఇష్టం, మా ఊరు దేవుడు అంటే బాగా ఇష్టం. వారిని తిప్పలు పెట్టి బాధ పెట్టాము, మేము కూడా బాధ పెట్టి ట్రై చేసాం. కానీ ఆ టైంలో రాజశేఖర రెడ్డి టైంలో మేమంతా ట్రై చేసే లోపల గవర్నమెంట్ మారిపోయింది. ఇంకా సరే మళ్ళీ ఇప్పుడు కాదులే జరగదులే అమ్మ అన్నట్టు మేము కూడా సర్దుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ మా అబ్బాయి కూడా ఆడదాలిచ్చుకొని బెంగళూరు పెట్టాడు, పీజీలు పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తా. అది ఈ దేవుడి మీద మాకు ఎందుకో అంత అపలాచ్యం ఉందంటే సార్, మేము 84లో పోటీ చేశాను. నేను చిన్న పిల్లోడి ఉండి పోటీ చేస్తే అప్పుడు అనుకుంటే మాకు చాలా బాధగా ఉంటుంది. మేము అప్పుడు పోటీ చేసి నేను ఒక్కనే ఫైట్ చేశాను. ఇంకా ఊర్లో వాళ్ళకు కూడా రాజకీయం తెలుదు, ఏమి తెలుదు. కానీ నాకు తెలుదు రాజకీయం. మా బావ ఒక ఆయన ఉన్నానుక ఆయన నన్ను ముందుకు తోశాడు. ఏడంగా మేము మా ప్రయత్నంతో చేసుకోవడం తప్పక మనకు సలహాలు చెప్పాడు. మన ఆయన వాళ్ళు కూడా అంతే, మన ఆయన వాళ్ళు కూడా చేస్తారు. కానీ దేవుడి మీద బాగా నిఘా ఉంది, చేస్తాడు. కానీ అయితే ఆయన ఇట్టోటికి రాజకీయాలకు రాడు. నేను రాజకీయంలో పోటీ చేసి బాగా అప్పుడు మన ఆయన కూడా అంత యాదవలు వద్దురా, నువ్వు ఎడగెట్టనవుతావు అని అంటున్నాడు. అట్టేటప్పుడు కూడా మనము రెటమతంగానే చేసాము, రెటమతంగా ఫైట్ చేసి ఎలక్షన్ రేపు అనంగా నాకు అవధూత పిచ్చిరెడ్డిని ఆయన కళ్ళ వచ్చాడు, చెప్పేశాడు, నువ్వు గెలిచవరా, ఎట్టి పరిస్థితుల్లో ఏడో అట్లా ఓడిపోతావు అని చెప్పాడు. అయితే అది నాకు బాగా జీర్ణించుకోలేకపోయాను. అప్పుడు జీర్ణించుకోలేక ఎట్టా అని ఊరి బయటికి పోయి కాసేపు పండుకున్నా. నాకు నిద్ర రాలేదు.
నాలు ఇంత చేసి మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టి పడిపోతున్నాం అనేది అప్పుడే నాకు బాగా టెన్షన్ వచ్చేసింది. టెన్షన్ వచ్చేసిన తర్వాత పొద్దున లేచి మా నాయన తిట్టన్న అంటే కట్టమేర గెలిచేది అన్నాడు. సరే కౌంటింగ్ అయిపోయింది, 7 ఓట్లతో పడిపోయాను. కరెక్ట్గా మన దేవుడు మనకు ముందే చెప్పేసింది అనుకున్నాము. ఇంటికి వచ్చేసినాము. తర్వాత అంతలేకి మాకైతే ఇప్పుడు కూడా ఇక్కడ మనము దేవుడి కార్యం అంటే అర్థం చేసేదానికి లేదు సార్. 10 రూపాయలు ఎక్కువైనా నేనైనా పెట్టి 10 రూపాయలు చేద్దామనే కృషితోనే ఉంటాము. కానీ అయితే మనకు ఆయన ఎందో మరి అప్పుడు సహకరించలేకపోయిండు. సరిగ్గా ఆయన సహకరించలేదు. మనం కూడా కొత్త అయినాము. నా ఓటు నేను వేసుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అప్పటికి అదే నాకు ఫస్ట్ ఓటు రావడము, ఓటు వేయడం కూడా. నేను అంతకుముందు ఎలక్షన్లో తిరిగినోని కాదు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా మనము ఏడపోటు చేసినా ఎవరిని పెట్టినా ఎంత సహకారంతో ఎవడు రెండో ఓడు గెలిచేది లేదు. అయితే నన్నే ఓడిచ్చిండు. కానీ ఇంకా రెండో ఓడిని నేను పోటీ పెట్టించినా ఇంకా గెలిచేదే లేదు. మన మనిషే గెలుస్తా, మన పట్టుదలలే నెరవేర్చుకుంటా, మన మా తాడాల్లోనే నడుచా. దానివల్లనే మేము గడ్డకు రావడం. మాకు అయితే సహకరిస్తాడు సార్. మాకు ఎప్పటికీ ఆయన మనకు అన్యాయం చేసింది ఏమి లేదు. కానీ మా ఇంట్లోనే ఆ పిచ్చిరెడ్డి కూడా ఆవుల కాస్తా ఆయన కూడా మాకు నైద్యం తెచ్చిపెట్టోడు. బాగా ఒరే నువ్వు ఆడ పిల్లలతో బొల్లలతో నేను పిల్ల చేటాలకు ఉండి నేను తలవతనంగా ఉండేవాడిని. ఇక్కడ గోలుగుండు ఆడిన పిల్లలందరినీ సైన్యాన్ని తొడకొత్త ఆయన ఆడ చూసి ఈ గోడ ఎగిరేది వెళ్ళిపోతాం. అట్టోడు ఇక్కడ గోలుగుండు ఆడినా ఏదన్నా ఆడినా ఒప్పుకుండోడు కూడా కాదు. అయితే అట్టేటప్పుడు ఇంకా ఏదో రామిరెడ్డి సార్ వచ్చిండు. ఇప్పుడు బాగా ఇంపూర్లో ఉంది సార్. ఇప్పుడు చాలా చెప్పుకోదగినంత ప్రయత్నాలు చేస్తుండము. ఆయన ప్రయత్నం కూడా ఆయన చేస్తుండడం మాకు కూడా అంత తెలిసేది కాదు. మేము ఈ భక్తిపరులం కాదు, మాకు అంత తెలిసేది కాదు. కానీ ఆయన అయితే చాలా పవిత్రంగా కృషి చేయడము. ఆయన ఎందుకు వచ్చిండో ఏం కథో మేము అనుకోలే. మేము వస్తామని మేమే ఎడ ఉండలేక సిఎస్ ఫారంలో ఉన్నాము సార్. మరి అట్టాటోడు మరి ఆయన విజయవాడలో ఉండి ఈడికొచ్చి ఇంత పవిత్రంగా మమ్మల్ని కూడా తిప్పలు పెడుతున్నాడు. మరి ఈయన పెడుతున్నాడో ఆయన పెడుతున్నాడో మాకు తెలుసు. ఆయన దుగిరెడ్డి పిచ్చిరెడ్డి సార్. వాళ్ళ తల్లిదండ్రి ఆడ మా ఊరికి ఇక్కడ 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సీతయ్య అని వాళ్ళ తల్లి. వాళ్ళ అమ్మ పేరు కూడా ఏదో ఉంది సార్. ఆ పేరు కూడా నోట్ ఆడుతుంది. వాళ్ళ తండ్రి సీతయ్య. వాళ్ళు 2 అన్నల తమ్ముళ్ళు, ఒక అక్క చెల్లి. అయితే ఆమె చచ్చిపోయింది. కానీ బాగా మా ఇంట్లో చాలా రోజులు ఉండేవాడు సార్. మేము కూడా చెప్పేవాడు ఆయన అచ్చము పూజే కాదు, మళ్ళా ఈ ఆవుల దూళ్ళ గొమ్మాను కూడా పోబామా. మేము దోలుకోకపోతే మాకు మళ్ళా వచ్చాడు మా ఎనికిడికి. మేము చిన్నగా పిల్లలు ఉండి అప్పుడు మాకు 20-30 దూళ్ళు ఉంటాయి. ఆవులే 50-60 ఉన్నాయి, దూళ్ళు కూడా 20-30 ఉంటాయి. అవి తోలుకోకపోతే మాకు ఎనికిడికి కూడా వచ్చాడు. మళ్ళీ వీళ్ళు ఎడ చేస్తారో పిల్లోళ్ళు అని. ఆయనకి గుడికి మందికి ఇచ్చిన ఆవులు 2 ఉన్నాయి. ఆయన 2 కోడదూళ్ళు ఉంటాయి. A1 కోడదూళ్ళు సార్ ఈ గుడికి ఉండే దూళ్ళు. అట్టాటితో ఆవు ఎద్దల కాడికి తీసుకుపోయి ఆవల ఆ కట్టె ఆవల అవి అక్కడ దాటించుకొని సూది తెప్పించుకొని వచ్చి ఈడ ఆయన భూభద్రమైన దూళ్ళు. ఈడ మా ఊర్లో ఈ ఆవులు ఉన్నాయి. అప్పుడు ఈ ఆవుల్లో కూడా ఈ దేవలము దూళ్ళు అంటే అవి స్టాప్కి ఉంటాయి. పశువులు దాచుకుంటే ఆవులంటే సార్ అప్పుడు ఆ నుంచి వచ్చి ఆవులు కాస్తున్నాడా. ఈయన ఆవులు కాస్తుంటే ఒకరోజు పెద్ద వర్షం వస్తున్నది సార్. అక్కడ సురిగాల కొండ అని ఉంది. ఆ సురిగాల కొండ దగ్గర ఒక బోడబండ అని ఉంది. ఆ బోడబండలో ఈయన పండుకొని ఉన్నాం సార్. అందరు పోయి మేము కూడా ఆవులు కాసిన మాట పండుకున్నాం. మాకు కూడా తెలుసు ఆ బండ ఈ కొండ దగ్గరనే కింద. అయితే పెద్ద ఒక సంసారం చేయొచ్చు. పెద్ద బండ, ఇంకా తడిచేది ఏం లేదు, ఎంత వాన వచ్చినా తడిచేది లేదు. అది పెద్ద బండ. ఆ బండ కింద పండుకొని ఉంటే ఈయనకు స్వప్నములో వచ్చి చెప్పిండంట, అరే నువ్వు ఇట్ట బోయమడుగు రామస్వామి కాడ పలాని మేము ఇస్తాము. అయ్యే పంచలో శిలలు చిన్న చిన్నవి, అయ్యే ఒక శంకు, ఎండి బెత్తము, ఇవన్నీ మేము ఇస్తాము. నువ్వు ఆడ అప్పటికి ఆడ ఏమి లేదంట సార్. ఊరక గుడిసెబడ ఉన్నదంట. ఊరక 4 రేకులు వేసి వీళ్ళు ఊరు కట్టుకుంటే ఈ స్థలం మిడిచి ఉన్నారంట.
ఆ తలములో నువ్వు ఆడ బూడ్చుకుంటావో ఆ బూడిసిన దాని మీద ఒక అరుగు బడ కట్టించి ఆ అరుగు మీద నువ్వు కూర్చొని నువ్వు పూజ చేస్తుంటే నీ పూజ ఫలితమయ్యి చెప్పే కార్యాలన్నీ నెరవేరి అన్నీ కూడా నీకు పిల్ల పొలాలు కానీ గాలి కానీ సంతానాలు కానీ నీకు ఇబ్బంది లేదు, మీకు అన్నీ మేము సహకరించము. ఇట్లనే డీటెయిల్స్గా మాట్లాడిన సార్ మన రామిరెడ్డి గారి సార్తో మాట్లాడినట్టే మాట్లాడాడంట. ఆయన స్వప్నములో మాట్లాడితే ఇంకా అవన్నీ తెచ్చుకొని ఆయన ఎడ పెట్టుకున్నాడు. ఆ పెట్టినప్పుడు మాకు గుర్తు లేదు, మా నాయన వాళ్ళు చెబుతుంటే మేము వినడమే. ఆ పెట్టినప్పుడు మాకు గుర్తు లేదు. ఆ పెట్టి ఆయన ఈడ ఒక ఇల్లు వేసుకొని ఉన్నారు సార్. ఫస్ట్లో నేను సర్పంచ్ అయ్యి పడిపోయిన తర్వాత మరి మాకు స్కూల్ బిల్డింగ్ ఒకటి ఇచ్చారు. మాకు సమితి పిచ్చిరెడ్డి అని బాగా క్లోజ్గా ఉంటాడు, ఆయన స్కూల్ బిల్డింగ్ ఒకటి ఇచ్చాడు. అప్పుడు నేనే ప్రయత్నం చేసిన, అప్పుడు ఒక మిద్దె కట్టియాలి దేవాలయానికి అని అది తీసేసి నేనే మిద్దె కట్టించినాం. అంటే మేము ఊర్లో కూడా తల ఇంత ఇచ్చిండ్రు, ఆ ఇచ్చిన వాళ్ళు అన్నీ కలిసి అప్పుడు మేమే ముందుకు వచ్చి అది కట్టించి మిద్దె కట్టించి చేసినాము. ఆ మిద్దె కట్టించిన తర్వాత మళ్ళా వీళ్ళంతా పిల్లకాయలంతా ఇది బాగలేదు గోపురం కట్టియాలా అనేది పిల్లోళ్ళంతా ఆడ పండుకొని ఉండి ఆయనకు అవి చెప్పినారని. ఆయన ఏమి లేదు సార్, ఏ మంత్రం లేదు తంత్రం లేదు ఏమి లేదు సార్. ఆయన ఏమంటాడంటే శంకు చక్రాలు నిత్య సాంబరాని నీలాపి వరణ మా తండ్రి రామ గోయిందో అంటాడు సార్. ఇంకా 2 మాటలు కూడా ఉండయి అని గంట ఊపుతాడు. మేము చిన్నపిల్లలు అప్పుడు గంట ఊపాకంగా ఎక్కడెక్కడుండోళ్ళు అంత వస్తారు సార్. ఈ ఊర్లో మట్టి ఆడగడ్డలు ఆరేసుకొని ఉంటారు తానం చేసి, అవి మొండి గోడలు సార్. అప్పుడు ఆ మొండి గోడల్లో ఆరేసుకొని ఉంటారు. మా ఆయన నిరగదొక్కుతూ వచ్చారు ఈ దెయ్యాలు వీళ్ళంతా. పిల్లల పొలాల్లో అంతా ఎంతమంది అంటే అంతమందే పండుకొని ఉంటారు. అట్లా చేసి జరిపిండు సార్. అప్పుడు అది శిథిలాస్థలం లేకపోయినందుకు మళ్ళీ ఇప్పుడు ఎవడి నోట పట్టినా మన రామిరెడ్డి సార్ ఏమంటూ వచ్చినా ఏ భక్తుడు వచ్చినా ఇది క్షేత్రం అయింది, ఇది క్షేత్రం అయింది, ఇది క్షేత్రం అయింది అంటుంటారు సార్. ప్రతి ఒక్క నోట. తిరుపతి నుంచి ఒక ఆయన వచ్చాడు, ఇది 2 నెలల్లో బ్రహ్మాండమైన క్షేత్రం అయిద్దా, మీరు ఒకరో కట్టపడాలా అంటాడు. అట్టా అందరూ వస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళల్లా అదే అంటుంటారు. మరి ఎవరి నోటు వాకి అట్టుందో మరి ఏందో మనకు తెలియదు కానీ అట్టుంటుంది సార్. లేదు సార్, అది అంత ఐడియా రాలేదు సార్. మేము కూడా చిన్న పిల్లలము. ఆయన పారేసింది, ఎతకపోయింది, ఆడ కూర్చోబెట్టింది, 4 పక్కల 4 రాళ్ళు పెట్టి పైన రాయేసింది, అన్నీ కూడా గుర్తే. కానీ ఆ ఫోటోలు తీయలేదు సార్. అప్పుడు ఈయనే ఒక ఆర్చి వేసి మన బొక్కులో వేసి ఉండదు, నువ్వు చూసినో లేదో మన స్వామి. ఈయన ధర్మమేన అనుకోవాలి, ఇది ప్రవీణత లేక వచ్చే రామిరెడ్డి గారి ధర్మమేన అనుకోవాలి. ఎంతోమంది ఉంటారు సార్ ఊర్లలో, చెడగొట్టే వాళ్ళు ఉంటారు, బాగుపడే వాళ్ళు ఉంటారు. కానీ భక్తి పరులు అనే వాళ్ళు కూడా మర్చుకుంటారు. కానీ మరి అది నాకు బ్రహ్మాండంగా ఆనందంగా ఉండే సార్. నేను ఈ వయసులో లేకుండా మా పిల్లోళ్ళు రోజు బెంగళూరు రమ్మంటుండో. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి కూడా స్టార్ట్ చేసినాం కదా. నా గుడి అయితే మనం కాసేపు ప్రశాంతంగా ఉండాలని. ఇప్పుడైనా ప్రశాంతమే. అంటే మనకు కొన్ని ఈ బాధ్యతలు పెట్టుకుంటే మేము ఉండే దూరం సార్. ఆ నుంచి బండి మీద రావడము చేయడము మంచి చెడ్డ. అందులో సారు ఎవరికి ఫోన్లు పోయాడా ఈడ అట్టా ఇట్టా కూడా కాస్త పలికే ఉల్లాస పోలు లేరు, అంత ముసిలోళ్ళు. ఇంకా మనము తప్పదా, ఇంకా సార్ చెప్పిన పని చేయాలా. చేయకపోతే మనం సహకరించకపోతే మనము ఇంకా ఆయన అమ్మడి తిరగడం ఎందుకు, ఆయన సహకారం తీసుకోవడం ఎందుకు. అందులో ఆయన సహకారం తీసుకుంటే ఆ పొద్దు కూడా ఈ అడవిలో ఈ 100 కిలోమీటర్ల నుంచి నేను వచ్చి ఇక్కడ చేసేదా. ఆయన ఏదో ఆయన పోయి పిలిపించుకున్నాడు అంత తప్ప మేము చేయితే వచ్చే రకం కూడా కాదు. ఆయన పిలిపించుకున్నాడు, ఆయనకు మనం సహకరించాలా. మనం చెప్పింది చేసేవాళ్ళమే కదా, కొత్త ఏమో చేయలేము, చెప్పింది చేసేవాళ్ళమేనని. పటాపి సీతారామస్వామి ఎప్పుడో 140 సంవత్సరాల నాడు వెలిసిన పటాపి సీతారామస్వామి. ఆ రోజు అవధూత పిచ్చిరెడ్డి గారు ఎట్ట చేస్తున్నారో అట్టనే చేసే భక్తులు కూడా వచ్చారు. ఈరోజు కూడా జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా పాలయ్యి మీ కష్ట నష్టాలు పాలు పంచుకొని మీ కష్ట నష్టాలలో
తీర్చి ఆయన మహానుభావుడు ఏడుండాడు. ఆ రోజు జరిగినట్టే జరుగుతుంది. ఆ రోజు జరిగినట్టే ఈరోజు మన ఈ సంవత్సరము మొన్న జరిగిన శ్రీరామనవమికి కూడా ముత్యాల తలంబరాలతో పెద్ద భారీ ఎత్తున చేపించినాము. అదే విధంగా కూడా మళ్ళా మీరు మీ భక్తులందరికీ మేము ఇన్ఫర్మేషన్లు ఇస్తుంటాము. మీరు వచ్చి మా కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేసి మీ కోరికలు కూడా నెరవేర్చుకునేదానికి రావాలని రాముల వారిని పటాభి సీతారామస్వామిని దయించి వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాలని మా గ్రామస్తుల తరపున మా తరపున అందరి తరపున మా గ్రామం కూడా సురక్షితంగా ఉండాలని మీ అందరికీ నమస్కారం చేస్తూ మేము కూడా ఇంకా జరగబోయే దేవాలయాలలో కూడా పాలు పంచుకొని ఇంకా గ్రామ దేవతలకు కూడా బాగా చేద్దామని కోరికతో నెరవేరుస్తామని మరీ రాముల వారిని మొక్కుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. మీ పేచకులకు అందరికి కూడా నమస్కారం సార్.